పీడిత కులాలకు బహుజనులకు మానవ హక్కులు కల్పించిన మహానీయుడు బిఆర్ అంబేద్కర్ అన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. అంబేద్కర్ బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, అధికార హక్కులు ప్రసాదించారని కొనియాడారు. అలాంటి మహానీయుడి ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలంటూ ఓయూ ఆర్ట్స్ కాలేజీలో పోస్ట్ కార్డ్ ఉద్యమంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్తానని ప్రధాని, కేంద్ర మంత్రులకు వివరించి కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించేలా కృషి చేస్తానని తెలిపారు ఆర్ కృష్ణయ్య. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, మన పీడిత కులాలకు, బహుజనులకు మానవ హక్కులు ప్రసాదించి, విద్యా, ఉద్యోగ, అధికార హక్కులు ప్రసాదించి మానవ జాతి సమానమని ఈ సమాజంలో గొప్ప సంస్కృతి నెలకొల్పిన, హక్కులు నెలకొల్పిన మన బహుజన జాతిపీత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని పరశురాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అభినందనీయం. తప్పనిసరి ఈ విషయంలో నేను పార్లమెంట్లో మాట్లాడతా. ప్రధానమంత్రిని, ఉప ప్రధాని అందరినీ, ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులు కలిసి ఈ విషయంపై ప్రాధాన్యత గురించి చెప్పి ముద్రించేటట్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం. 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్ కు, సైమన్ కమిషన్ కు, రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసం మేము అంటున్నాం, చరిత్రను ఎవరైతే నిర్మిస్తారో వారి యొక్క ఫోటోనే ఉండాలి, వారి యొక్క పేరే ఉండాలి. అంటే అంబేద్కర్ పేరు ఎందుకు లేకుండా పోతుంది?